హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 8, 9 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతుంది. వీరికి ఉన్న సమస్యలు అనేవి ఈ టైంలో తీరబోతున్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మే నెల 8, 9 తేదీల్లో పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారందరూ అందంగా ఉంటారు. వీరు అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు. అయితే వీరు చూడటానికి చాలా చక్కగా నిండుగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు నిదానస్తులు. ఈ రాశివారు మనం చెప్పుకున్నట్లయితే ఎక్కువ ఎవరితో కలవరు. ఈ రాశివారు, ఈ వృశ్చిక రాశి వారైతే ఆపదలో ఉన్నవారిని చూసి జాలిపడి వారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు నిదానస్తులు. ఈ రాశి వారికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వారు అందరినీ అభిమానిస్తూ ఉంటారు. కుటుంబం పట్ల వీరు అధిక ప్రేమను అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు. వీరు ఎంత పెద్ద కష్టమైన పని అయినా వీరు ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు దయా హృదయాన్ని మాత్రం కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మే 8, 9 తేదీల్లో వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునుపటి కాలంతో చూస్తే వీరికి మంచి టైం ఇది. వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరు చిన్న వయసు నుండే వీరికి కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి. అయితే వీరి తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది. వీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. మీకు మంచి మంచి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి. ఈ 2 రోజులు మాత్రం మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అయితే ఈ 2 రోజులు మీకు బాగా కలిసి రాబోతుంది. మీరు బిజీగా ఉండబోతున్నారు. మీకు ఈ టైంలో శ్రమ కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వీరికి గోచార ఫలితాలు అలాగే గ్రహ సంచారం అనుకూలంగా ఉండబోతుంది. వీరు ఎలాంటి పనులు మొదలుపెట్టినా మంచి ఫలితాలనే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మే 8, 9 తేదీల్లో మాత్రం మీకు శ్రమ అనేది ఎక్కువగా ఉండబోతుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఈ టైంలో పొందబోతున్నారు. అయితే మీరు ఉద్యోగంలో ఉన్నవారు మీ శ్రమను మాత్రం పై అధికారులు గుర్తించబోతున్నారు. పై అధికారులతో మీరు ప్రశంసలు పొందబోతున్నారు. పై అధికారులు మీకు అనువుగా ఉండబోతున్నారు. మీరు ఏ పని చేపట్టినా కానీ విజయవంతంగా ఈ టైంలో
ఉండబోతుంది. వ్యాపారంలో అభివృద్ధిని మీరు సాధించబోతున్నారు. పై అధికారుల ప్రశంసలతో పాటు ఉన్నత అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందబోతున్నారు. అయితే ఈ టైంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి. అయితే నష్టపోయిన ఆస్తి కూడా ఈ టైంలో మీకు తిరిగి వస్తుంది. ఖచ్చితంగా మీరు నష్టపోయిన ఆస్తి లేదంటే మీరైతే ఎవరికి డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే మొండి బాకీలు కూడా మీకు ఈ టైంలో ఖచ్చితంగా వసూలు అవుతాయి. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి మీకు డబ్బు సహాయం అనేది అందుతుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు విహారం చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి మాత్రం మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీరు అందుకోబోతున్నారు. అలాగే పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందబోతున్నారు. మీకు మొండి బాకీలు కూడా ఈ టైంలో ఖచ్చితంగా వసూలు అవుతాయి. అయితే ఆదాయ మార్గాలు కూడా మీకు తెరుచుకోబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి అభివృద్ధి పొందబోతున్నారు. ఈ టైంలో మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. డబ్బుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. దైవం యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉంది. మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి.